ఇక దాదాపుగా వీళ్ళు ఎవరిని పెడితే వాళ్ళు అన్నట్టు నడిచిపోయింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలహీనంగా ఉండటం దాంతో పోయింది. ఇక్కడ వీళ్ళు కూటమిగా వీళ్ళిద్దరూ కలిసి కూడా ప్రయత్నించాల, ఏది జనసేన బీజేపీ కలిసి. జనసేన కొన్ని చోట్ల గ్రౌండ్ లెవెల్లో గోదావరి జిల్లాల్లోనూ కృష్ణా గుంటూరు ప్రకాశం లాంటి చోట్ల తెలుగుదేశం వాళ్ళతో కలిసి చేసింది, కానీ అక్కడ వీళ్ళిద్దరి మధ్యన కుదరల. బీజేపీ సొంతగా చేసుకున్నటువంటి చోట్ల కొన్ని చోట్ల ఎక్కడో గెలిచింది వాళ్ళకు ఉన్నటువంటి చోట్ల, గోదావరి జిల్లాలోనూ అట్లాంటి చోట్ల అది జరిగింది. ఆ తర్వాతన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మళ్ళీ టీడీపీ కూడా పోటీ చేసింది సింబల్ పోటీల్లో. అందులో మొదటి ఫేజ్లో 75 మున్సిపాలిటీలకు జరిగినప్పుడు 2 స్థానాలలో ఓడిపోయింది వైసీపీ, 2. అందులో తాడిపత్రి 1-2 సీట్లు తేడాతో అక్కడ. అలాగే ఇంకోటి ప్రకాశం జిల్లా, అక్కడ భారీ తేడాతో ఓడిపోయింది, అక్కడ 2 ఓడిపోయింది. ఇంకోటి కొండపల్లి వచ్చేటప్పటికి ఇద్దరికి సమం వచ్చేటప్పటికి టాస్ సిచ్యుయేషన్ వచ్చింది అక్కడ. ఆ టాస్లో తెలుగుదేశం గెలుచుకుంది, అది 3. తర్వాత మళ్ళీ 20 జరిగినాయి, 20 మున్సిపాలిటీలు, దాంట్లో కూడా 2 తెలుగుదేశం గెలుచుకుంది, 5. బట్ ఓవరాల్గా 95లో చూసుకుంటే 90 వీళ్ళకే వచ్చింది మున్సిపాలిటీలు. కార్పొరేషన్లు మొత్తం కంప్లీట్ క్లీన్ స్వీప్ వీళ్ళది, మెజార్టీ కార్పొరేటర్లు కూడా వీళ్ళే గెలుచుకున్నారు. ఇందులో ఓ రకంగా దాన్ని ఏమంటారంటే తమదై